హలో, అక్కడికి వెళ్ళి రవి పంపాడని చెప్పాలి, అంతే కదా? అంతే. సరేరా, ఇంటర్వ్యూ ఈజీగానే ఉంటుంది కదా? ఒరే నువ్వు వెళ్ళరా బాబు, ఎదవ డౌట్లు నువ్వును. వెళ్తున్నాను కదరా. రే అన్నట్టు మర్చిపోయా, సుబ్రహ్మణ్యం అని మాత్రం చెప్పకు. సర్టిఫికేట్లో ఎందుకు అలా ఉందంటే ఏదో ఒకటి చెప్పేసాయి, కానీ సుబ్రహ్మణ్యం అని మాత్రం చెప్పకు రోయ్, దెబ్బడిపోద్ది. ఏరా, పేరు మార్చడం ఎందుకు? అసలు పేరు చెప్పచ్చు కదా. రే చూడరా, సుబ్రహ్మణ్యం ఆ పేరు ఏం బాగుంటుంది? దానికి తగ్గట్టే టక్కేసావా, నున్నగా తలుతువావా, బొట్టు పెట్టావా? అరే, పూజ కూడా చేశాను రా. ఇవన్నీ చేస్తావు, కానీ ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం బెబ్బే, ఏం రాదు. అలా అనకరా. నీకంటే నేనే నయం కదరా బాబు, డిగ్రీ చదువుకొని ఫెయిల్ అయ్యాను. కాదు, ఆవిడ పేరేంటి? సుజాతనా? ఒరే నీ, అక్కడికి వెళ్ళు, సుజాత అనే అమ్మాయి ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి రవి పంపాడని చెప్పు. ఉద్యోగం వచ్చేది 30,000 రా బాబు, పెట్టేసాయి. సరేరా. ఎవరో సుజాత అంటండి, జీన్స్ కంపెనీ అంట. మా ఫ్రెండ్ రవి పేరు చెప్తే ఉద్యోగం ఇచ్చేస్తారంట. విలేజ్ నుంచి వచ్చానండి ఉద్యోగం కోసం. సుజాతకి హైదరాబాద్లో జాబ్ వచ్చిందా? దానికి జాబ్ రావడం ఏంటి? ఎనిమిదో ఇంత ఫోన్ చేసి కనుక్కుందాం. ఏంట్రా? హలో సుజాత. చెప్పరా రవి. అది నీకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందంటే నిజమేనా? అవును. జీతం ఎంత? జీతం 30,000. 30,000? అమ్మ నీ అమ్మ, నిజమేనా? అవునరా, ఈ 30,000 కూడా చాలా తక్కువ. అంటే ఇంకా చెయ్యను అని చెప్పినా చెయ్యమ్మా 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 అని బతిమలాడితే చేస్తున్నాను రా. అబ్బు, నమ్మమంటావా? నమ్మితే నమ్ము, లేదా నమ్మొద్దు. అయినా నీకు డిగ్రీ ఉంటే నిన్ను పెట్టించేదాన్ రా. ఏం చేస్తాం, నేను డిగ్రీ పాస్ గానే కదా నీ ఏదో కాన్ఫిడెన్స్. అయినా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించు, పెట్టించి చూపిస్తాను నేనేంటో. నిజంగానే పెట్టిస్తావా? కానీ డిగ్రీ మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాలి. చూస్తాలే నీ రిఫరెన్స్. చూడు, ఉంటా, నాకు చాలా పనులున్నాయి. మన బ్యాచ్లో డిగ్రీ ఎవడు పాస్ అయ్యాడబ్బా? పాస్ అయిందంటే ఆ సుబ్రహ్మణ్యం గాడే. వానికి ఫోన్ చేస్తే అయిపోయా. హలో సుబ్రహ్మణ్యం, ఎక్కడమ్మా? అదేనండి, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మా ఊరు నుంచి ఉద్యోగం కోసం వచ్చాను. మా ఫ్రెండ్ పంపించాడు. అంటే సుజాత అంటే నేనే. ఉద్యోగం చెప్పింది ఏంటంటే ఏదో అన్నారు? ఏం లేదు. మీ ఫ్రెండ్ పేరేంటి? రవి అండి. రవి. రవి ఆఫీస్ పేరేదో అన్నారు? జీన్స్ అంటండి. అక్కడికి వెళ్ళి సుజాత అని ఎవరో ఉంటారంట, ఆవిడ నెల్లి అడిగితే ఉద్యోగం ఇచ్చేస్తారంట. మీదే ఊరండి? మాదా అండి, విజయనగరం దగ్గర తాటిపూడని. తాటిపూడి నుండి ఇక్కడికి ఎలా అండి? ఇదిగో అండి, మా ఫ్రెండ్ రవి అని ఊర్లో సుజాత అని ఒకళ్ళు ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి రవి అని పేరు చెప్తూ ఉద్యోగం ఇచ్చేస్తారన్నాడు. నేను ఊరి నుంచి వచ్చానండి. రవి గోడి ఇలా ప్లాన్ చేస్తాడా? అవును. ఇంతకీ మీరేం చేస్తారు? నేను 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 టైపిస్ట్. ఎక్కడండి? అవును. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదండి, ఇదేదో పెట్టాడు, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడికి వెళ్ళి సుజాత గారు అని చెప్తే చాలంటండి, ఉద్యోగం ఇచ్చేస్తారంట. అవును, ఇంతకీ మీ పేరేంటి? పేరెందుకండి? అంటే మామూలుగానే అడిగాను, చెప్పండి. మీ పేరేంటండి? నా ముందు నేను అడిగాను కదా, ముందు మీ పేరే చెప్పాలి. సుభాష్ అండి. నా పేరు స్నాజీ. స్నాజీ. సుభాష్ గారు మిమ్మల్నే. నేనే సుభాష్. ఇప్పుడు
ఎలా చెప్పాలి, మీకు విషయం చెప్పనా, నేను కూడా మీరు చెప్పిన ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. జీన్స్ ఆఫీస్లోనా అండి? హా, అయ్యో మరి చెప్పలేదేంటండి? ఆ, అయితే మీకు సుజాత గారు తెలుసా? తెలుసు తెలుసు. అమ్మో మా బాస్ సుజాత మేడం చాలా స్ట్రిక్ట్, చాలా అవునా? కోపం ఆవిడికి. అయితే మంచిదే అండి. అవును. అంటే మేడం అని అంటున్నారు, వెళ్ళి రవి పంపాడని చెప్తే వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు కదా? హా, ఇప్పుడు ఇస్తారు. స్నాజీ గారు మీరు కూడా సుజాత గారికి ఒక మాట చెప్పరా? స్నాజీ గారు ఆ, మీరు ఇప్పుడు ఎలా వెళ్తారండి? ఆటోలో వెళ్తాను. అంటే ఆ. కలిసి వెళ్దామండి. ఆ? అంటే నాకు ఈ ఊరు కొత్త, మీరు ఆటోకి సెపరేట్గా ఇచ్చుకొని నేను ఆటోకి సెపరేట్గా ఇచ్చుకొని ఎందుకని డబ్బులు వేస్ట్. మీరు సగం ఇస్తారు, నేను సగం ఇస్తాను, ఒకే ఆటోలో వెళ్ళిపోదాం. స్నాజీ గారు ప్లీజ్ అండి, నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు, ప్లీజ్ అండి. నాకు ఇందాక వస్తున్నాను కదా, ఇందాక వస్తున్నప్పుడు సుజాత మేడం కాల్ చేశారు. కాల్ చేసి మేడం లీవ్లో ఉన్నారంట. అయ్యో మరి ఎలా అండి ఇప్పుడు? ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ కనుక్కుంటాను. హలో సుజాత మేడం, మేడంతో ఫోన్ యు ఆర్ నాట్ కమింగ్ టు ఆఫీసా? హెల్త్ ఈస్ నాట్ ఫైనా? ఓకే ఓకే, టేక్ కేర్, సేఫ్ జర్నీ మేడం. ఏమైంది? ఆఫీస్కి వస్తున్నారంట? సుజాత మేడంకి హెల్త్ బాగాలేదంట, ఇంకో 3 days వరకు రారంట. ఏమండి ఒకసారి రవి పంపించాడని చెప్పి ఉద్యోగం గురించి అడగండి. ఆవిడికి బాగాలేదు కదా, బాగాలేనప్పుడు అలా ఫోన్ చేసి అడగడం కరెక్ట్ కాదు కదా. అవునులేండి, బాగుండదు. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మీరే చెప్పండి. నేనేం చెప్తానండి, ఊరి నుంచి వచ్చాను అసలుకే. పోనీ ఓ 2 days తర్వాత రమ్మంటారా? ఇంకో రెండు రోజుల తర్వాత రమ్మను. అది కాదండి, ఎవరూ లేకుండా వెళ్తే ఉద్యోగం ఇవ్వరంటండి. పోనీ సుజాత గారు లేకపోయినా మీరు తోడుగా ఉంటే జాబ్ ఇస్తారు కదా. మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తారా? నా నంబరా? నా నంబర్ ఎందుకు? అంటే అక్కడికి వచ్చి కాల్ చేయాలంటే ఎవరికైనా. ప్లీజ్ నాజీ గారు మీ నెంబర్ ఇస్తారా? కానీ 2 రోజుల తర్వాతే, మర్చిపోవద్దు. 2 రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తానండి. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. అబ్బా సుజాత, అబద్ధాలు ఆడకూడదంటే విన్నావా? ఇప్పుడు నేను ఆ రవిగాడికి ఏం చెప్పాలి? ఈడేమో మొత్తం సర్దుకొని వచ్చాడు, నా పరిస్థితి ఏంటో. ఏం చేద్దాం, ఊర్లో పరువు పోతుంది. అయిపోయింది. హలో అన్నా ఇక్కడ. ఈ దెబ్బతో ప్రమోషన్ గ్యారంటీ సార్. ఏంటమ్మా ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? చేయాల్సిన పని ఏంటి? ఇందులో ఉన్నది ఇందులోకి రాయాలి. కంటెంట్ రైటింగే కదా. ఏం రాసావు ఇక్కడ? టువర్డ్ స్పెల్లింగ్ అని ఏం రాసావు ఇక్కడ? నువ్వేం రాసావు? చదువు. కరెక్టే రాశాను కదా. చదువు. ఏం కరెక్ట్ రాసావు? చదువు. TOWAR టూర్. తర్వాత చదువు. టూర్ హీస్ హౌస్. అలాంటి పదం ఎక్కడన్నా ఉంటుందా? ఏంటి మాట్లాడవేంటి? దాంట్లో ఉన్నది దాంట్లో ఎక్కించాను సార్. నీ ముఖం. ఇక్కడ DS ఉండాలి, అప్పుడు ఏమవుద్ది? డిస్. నా ముఖం అమ్మా. DS పెడితే టువర్డ్స్ అవుతుంది. హీఈస్ గోయింగ్ టువర్డ్స్ హిస్ హౌస్. సరే, ఏ పని రాదని చెప్పేసి ఈ పనిలో పెడితే చూసి రాసే పని కూడా సరిగ్గా చేయకపోతే ఎందుకమ్మా నువ్వు? సార్ కీబోర్డ్ పని చేయలేదు సార్. కీబోర్డ్ పని చేయలేదా? సరే, ఆఫీస్లో నీకు ఏ కీబోర్డ్ అయితే కావాలో అదే కీబోర్డ్ తీసుకొని మొత్తం రాయి మళ్ళీ. సార్ ఐడియా. ఇప్పుడు DS ఒకటే ఎక్కిచ్చేస్తే అయిపోతుంది కదా. సొంత తెలివితేటలు వాడకు. మొత్తం రాయమని మొత్తం రాసి తీసుకొని రా. కరెక్షన్స్ ఉండకూడదు. సార్ నేను ఆ కీబోర్డ్ కుదరదు. ఏం చూస్తున్నావు? ఎలా? అమ్మో, ఇప్పుడు ఇన్ని ఎక్కించాలంటే అయినా మా అమ్మని అనాలి, ఈ ఉద్యోగంలో పెట్టించింది. అమ్మో, ఇవన్నీ ఉన్నాయా? హలో స్నాజీ గారు, నేనండి సుబ్బుని. సుబ్బువా? అదేనండి, పొద్దున్న బస్ స్టాప్లో కలిశాను కదా, సుభాష్.
సుభాష్ గారు చెప్పండి. ఏం లేదండి, అంటే సుజాత గారు 2 రోజుల్లో వచ్చేస్తారా? వస్తారు. సరేనండి, ఈలోపు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతాను. విన్నా. ఖచ్చితంగా వస్తానండి, మీరు కల్పిస్తారు కదా? నేను ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా కల్పిస్తాను. ఉంటానండి. ఇప్పుడు వీడిని ఎలా పెట్టించాలి నేను? సుజాత వారి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలె. ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందానానే నానే తందానానే నా.